సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. మనం ఆఫ్టర్ శశి శశి అంటే దగ్గర దగ్గర ఒక 3-4 years అయిపోయింది. అవును. 3-4 years తర్వాత మళ్ళీ ఇప్పుడే Yes. కలుస్తున్నాం. శరణ్య, అంటే ఇంట్రడక్షన్లోకి ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు ఒకటి అడగాలి. Yeah. మీరు అప్పటి నుంచి ఇప్పుడు దాకా చక్కటి డైట్ మెయింటైన్ చేస్తున్నట్టున్నారు అలాగే. బట్ అది డిఫికల్ట్ కదా. లేదు, తింటా నేను. బట్ తగ్గినట్టు కూడా ఉన్నారు శశికి ఇప్పుడు కంపేర్ చేస్తే. ఏంటి మీ డైట్ సీక్రెట్? ఇంటర్మీడియట్. ఎన్ని అవర్స్ గ్యాప్? పెద్ద కౌంట్ చేసుకోను, బట్ ఐ స్కిప్ మై బ్రేక్ఫాస్ట్. అంటే ఆకలేస్తే ఆగను మళ్ళీ. ఓకే. ఐ ఈట్. ఐ విల్ టేక్ అ కాఫీ. అప్పుడప్పుడు కాఫీ కూడా స్కిప్ చేసేస్తా. అంతే, ఇంకా డైరెక్ట్ లంచ్ మోస్ట్లీ డైరెక్ట్ లంచ్ అవుతుంది. కాఫీ ఈజ్ అకేషనల్ అప్పుడప్పుడు అలా. అండ్ మళ్ళీ డిన్నర్ ఎర్లీగా చేయడానికి ట్రై చేస్తా. కానీ మనం అప్పుడప్పుడు బయటకు వెళ్తుంటాం కదా, తొందరగా ఇంటికి రాము. మళ్ళీ బయట తినడం ఎందుకు అనిపిస్తుంది. బాగా ఆకలిస్తే సచ్చినట్టు బయటనే తింటాం, అది వేరే విషయం. కానీ మోస్ట్లీ 8 to 9 వరకు డిన్నర్ క్లోజ్ చేయడానికి ట్రై చేస్తా. దట్స్ గుడ్. యాక్చువల్లీ మనకున్న అంటే ఇప్పుడు యాక్టర్ లైఫ్ తీసుకుంటే 6 to 6 అనేది యాక్చువల్ స్కెడ్యూల్. బట్ అది ఎప్పుడు దాంట్లోనే జరుగుతుందా అనేది అవ్వదు. అండ్ ఇంకొకటి మీటింగ్స్ ఉండొచ్చు, అండ్ ఏమైనా ఈవెంట్స్కి అటెండ్ అవ్వాల్సి ఉండొచ్చు. సో డైట్, ఈ టైంని మెయింటైన్ చేయడం అనేది చాలా కత్తి మీద సాము లాంటిది. తినాలనుకున్న టైం ఫుడ్ దొరకపోవచ్చు, లేకపోతే ఎక్కువ దొరికేయచ్చు. ఈవెంట్ మన ముందే ఇంత ఫుడ్ ఉండొచ్చు. అట్లా దొరికినప్పుడు అసలు కాంప్రమైజ్ అవ్వను, చంపుకొని నేను తినేస్తా. ఈ రోజు తినేసినామంటే రేపు ఇంట్లో ఉన్నాం అనుకోండి, మన చేతిలో ఉంటది కాబట్టి మనకు తగ్గింది మనం తినాలనుకుని వండుకొని తింటా అనమాట. అట్లా మరి 6 to 7 డిన్నర్ క్లోజ్ అంటారు, కానీ నేను పడుకునే 11 o'clock వరకు నాకు మళ్ళీ ఆకలేస్తుంది కదా, అది వర్కౌట్ చేయలేము. సో 8 or 9 అట్లా మధ్యలో. దట్స్ నైస్. అండ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చూశాను. మీ క్యారెక్టరైజేషన్ రాసిన డైరెక్టర్కి అండ్ చక్కగా ఆ పాత్రలో ఇన్వాల్వ్ అయ్యి చేసిన మీకు బిగ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఆ పాత్ర చాలా మందికి యునానిమస్ గా నచ్చింది తెలుసా. కొన్ని పాత్రలు ఒకళ్ళు ఇద్దరు అంత అలా అంటారు కానీ, బట్ ఈ పాత్ర గురించి ఎక్కడ ఎలాంటి ఇది అది అని మాట రాలేదు. చాలా చక్కగా చేసింది అమ్మాయి అని చెప్పారు. బట్ ఒక యాక్టర్ కి అలాంటి యునానిమస్ గా రావడం అనేది ఖచ్చితంగా కంట్లో నీళ్ళు తెప్పించే విషయం అనే చెప్పాలి. నిజంగా అసలు ఆ రోజు ప్రీమియర్స్ జరిగినప్పుడు కూడా, అంటే డైరెక్టర్ పద్మ ఇలా ఉండాలి అని చెప్పారు. అది యాజ్ అన్ ఆర్టిస్ట్ 100% ఇవ్వాలనే ట్రై చేస్తాం. ఆర్టిస్ట్గా డైరెక్టర్ని సాటిస్ఫై చేయాలి, ఆయన అనుకున్న క్యారెక్టర్కి మనం న్యాయం చేయాలి అని అనుకుంటాం. సో నన్ను నేను కంప్లీట్గా పెట్టినా అందులో. కానీ అంత రెస్పాన్స్ వస్తుంది, ఆడియన్స్ అంతగా తీసుకుంటారు. ఫిదాలో రేణుకాని ఎలా తీసుకున్నారో ఇక్కడ పద్మని కూడా అలాగే తీసుకుంటారు అని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత చూసేసరికి నాకు టీయర్స్ వచ్చేసిన నేను ప్రీమియర్స్ నైట్ ఆ రోజు. అవును, హ్యాపీ. డైరెక్టర్ కూడా హ్యాపీ. అంతే, ఇంకా నో వర్డ్స్. ఆయన డైరెక్టర్ మీకు చెప్పారు కదా ఫస్ట్ చెప్తున్నప్పుడు, నిన్న కూడా ఒక మీమ్ చూసాను యాక్చువల్లీ. ఏంటంటే ఇది సుహాస్ మూవీ కాదు పద్మ మూవీ అని మీమ్స్ పెట్టారు. అంటే ఆ కైండ్ ఆఫ్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ రాలేదు ఈ మధ్య కాలంలో. కానీ ఇది యాక్చువల్గా అయితే పద్మ మళ్ళీ అదే లైన్. పద్మ మొదలు పెట్టింది, పద్మ లేనప్పుడు మళ్ళీ క్యారీ ఆన్ చేశాడు. అదే లైన్ యాక్చువల్గా డైరెక్టర్ గారు చెప్పింది. అయితే ఇది నాట్ ఓన్లీ పద్మాస్ బట్ ఆల్సో మల్లీస్. పద్మ రివెంజే కదా, మళ్ళీ ఫుల్ఫిల్ చేయకపోతే అది స్టార్ట్ చేసి కూడా పాయింట్ ఉండదు. సో దట్స్ వాట్ హ్యాపెండ్. కానీ అందరికీ పద్మ బలంగా నచ్చేసింది. అట్ ద సేమ్ టైం ఆయన డెడికేషన్కి అసలు మొక్కాలి, సుహాస్ డెడికేషన్కి. ఆయన ఈ సినిమా కోసం 3 సార్లు గుండు చేసుకొని 2-3 ప్రాజెక్టులు హోల్డ్లో పెట్టడం అనేది మామూలు విషయం కాదు. యాజ్ అ హీరో ఇప్పుడు ఆల్రెడీ ఆయన రన్నింగ్లో ఉన్నారు, ఆయనకు సినిమాలు కూడా వెనకాల ఉన్నాయి, నాట్ ఓన్లీ అంబాజీపేట. బట్ స్టిల్ మళ్ళీ క్యారెక్టర్కి ఆయన ఎంత డెడికేటెడ్గా వర్క్ చేసిండ్రు అనేది ఇక మాకే తెలుసు. ఎట్లా నిజంగా గుండు కొట్టుకోవడం, 2 సార్లు 3 సార్లు గుండు కొట్టుకోవడం అది జరిగింది. అది కానీ సుహాస్ మంచి యాక్టర్, నో డౌట్, అందరూ ఒప్పుకున్నది. సుహాస్ సినిమాలో ఉన్నారు అంటే చాలా మందికి ఒకటి ఏంటి అంటే మిగతా క్యారెక్టర్స్ అంత హైలైట్ అవ్వవేమో, అంత సుహాస్ తినేస్తాడేమో సినిమా మొత్తం అన్నట్టు ఉంటుంది. బట్ సుహాస్ తో క్యారెక్టర్తో పాటు ఈక్వల్గా
ఇంకొంచెం ఎక్కువనే చెప్పాలి. మేబీ జనాలు ఆ కైండ్ ఆఫ్ స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఎవరు రాయక వన్స్ పద్మ కనిపించినప్పుడు ఇంక అందరూ ఓన్ చేసేసుకున్నారు. అదే డైరెక్టర్ ఇంకా అలా 2 ట్విన్స్ కదా ఆబ్వియస్‌గా. మల్లి అండ్ పద్మ బోత్ ఆర్ ట్విన్స్. సో ఇద్దరిని ఈక్వల్‌గా హ్యాండిల్ చేయాలి అని ఈక్వల్‌గా రాసుకున్నారు. అంటే ఈమె ఆత్మాభిమానం, ఈమె ఏంటి అనేది ఎలా అయితే బ్యాలెన్స్ చేశారో, ఈమె ఎంత ఇష్టం అనేది మల్లిని కూడా అంతే ఈక్వల్‌గా, అక్క అంటే మల్లికి ఎంత ఇష్టం అనేది కూడా ఈక్వల్‌గా రాసుకున్నారు ఆయన. అంటే 2 క్యారెక్టర్స్ ని బ్యాలెన్స్డ్ గా క్యారీ చేయడం అనేది కూడా ఆయన స్క్రీన్ ప్లే, ఆయన రైటింగ్ అది నిజంగా. కానీ ఫస్ట్ మీకు నెరేట్ చేసినప్పుడు మీకు అది తెలుసు కదా, అంటే ఇది వదులుకోలేని ఆపర్చునిటీ అనేది ఒకటి, ఇంకొకటి మీ దాకా వచ్చిందని ఆనందం. వాట్ వాజ్ యువర్, అంటే మైండ్లో ఏం రన్ అవుతుంది ఫస్ట్ ఆయన నెరేట్ చేస్తున్నప్పుడు? ఎగ్జైట్ అయ్యా నేను. యాక్చువల్లీ నేను వెయిట్ చేస్తుందే ఇట్లాంటి క్యారెక్టర్స్ కోసం. దుష్యంత్ యాక్చువల్గా మా హస్బెండ్కి ఫ్రెండ్. సో అన్నారు ఇలా నరేషన్, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? డైరెక్షన్ అప్కమింగ్. ఓకే, డైరెక్టర్ డైరెక్షన్ ఫీల్డ్ లో ఉన్నారు. ఈజ్ అప్కమింగ్ డైరెక్టర్. హి వర్క్డ్ ఫర్ స్కైలాబ్ అండ్ 2-3 ఫిల్మ్స్. అక్కడ చీఫ్ అసోసియేట్ గా చేశారు ఆయన. సో ఇప్పుడు ఓన్ స్టోరీ విల్ కమ్ అవుట్. మెల్లగా, టైం టేకింగ్ కదా అది. సో అది ఆయనకి ఫ్రెండ్. సో ఇట్లా నరేషన్ ఇవ్వాలనుకుంటున్నాను శరణ్య గారికి అని అంటే వెళ్ళాము అలా ఆఫీస్కి దుష్యంత్ని కలవడానికి. ఆబ్వియస్గా ఇద్దరమే వింటాం నరేషన్స్, నేను మా హస్బెండ్ ఇద్దరమే ఫైనల్ చేసుకుంటాం. సో ఆయనకి ఆల్రెడీ ముందే తెలుసు అనుకుంటా లైన్, ముందే చెప్పినట్టున్నారు దుష్యంత్, పద వెళ్దామని నన్ను తీసుకొని వెళ్ళారు. విన్న తర్వాత ఐ వాజ్ హ్యాపీ. ఏ ఆర్టిస్ట్ అయినా హ్యాపీ ఉంటుంది, ఇట్లాంటి క్యారెక్టర్ వస్తుంది మనకి మన కోసం అన్నప్పుడు. నేను హ్యాపీ ఉండే, బట్ ఒక చిన్న భయం ఉండే నాకు, ద ఓన్లీ సీన్. సో అక్కడ కొంచెం ఆలోచించాను, బట్ మాకు చెప్పింది దానికి న్యాయం చేశారు డైరెక్టర్ అంతే. అవును, ద ఓన్లీ సీన్ మనం ఒక్కసారి మాట్లాడుకుందాం దాని గురించి. చెప్పినప్పుడు ఎలా ఉన్నా ఒక అమ్మాయికి ఎలా తీస్తారో అన్న భయం అయితే ఖచ్చితంగా ఉంటుంది. నాకు అదే భయం ఉండే. బట్ ఓన్లీ సీన్ అంటే అందులో ఒక సీన్ ఉంటుంది అనమాట మూవీలో. విలన్ వచ్చి తనని వివస్త్రం చేస్తాడనమాట. అది చాలా చక్కగా చూపించారు. ఎక్కడ మనకి ఎలాంటి అంటే చూడడానికి ఇబ్బందికరంగా ఎక్కడా అనిపించదు, చాలా చక్కగా చూపించారు. మూవీ చూసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది, మూవీ చూడబోయే వాళ్ళకి కూడా చెప్తున్నాను. ప్లీజ్ క్యారీ ఆన్. సో అది విన్నప్పుడు నేను డైరెక్టర్ని దుష్యంత్ని ఒకటే అడిగాను, ఎలా తీయాలనుకుంటున్నారు ఇది అని. సో ఆయన థాట్ ప్రాసెస్ ఆయన చెప్పడం వరకు ఓకే. తీసిన తర్వాత మనం చూసినట్టే ఆడియన్స్ కూడా చూడాలి అని లేదు. నాకు ఆ భయం ఉండింది అనమాట, ఎలా ప్రొజెక్ట్ అవుతుందో అని. మనం చాలా చూస్తున్నాం కదా, ఇక్కడ మనకి మాట్లాడుకుంటుంది ఒకలాగా ఉంటుంది, అది తీసి జనాలకి పోర్ట్రే అవ్వడం ఇంకోలాగా పోర్ట్రే అవుతుంది. సో అట్లా అవుతుందేమో అని భయపడ్డా. అండ్ మా హస్బెండ్ కి కూడా అడిగాను, నేను ఓకే అంటున్నాను, ఓకేనా ఇది నిజంగానే అది అని. ఓకే, దుష్యంత్ దాన్ని అలా ఎలా తీయాలి అనే క్లారిటీ దుష్యంత్కు ఉన్నప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు అని హీ సపోర్టెడ్ మీ ఇన్ దిస్. ఆయన ఈ సీన్కి నన్ను సపోర్ట్ చేయకపోతే అసలు నేను ఈ ప్రాజెక్ట్ ఏమో, లేదంటే దుష్యంత్ అసలు ఆ సీన్ తీసేవాడు కాదేమో, ఏమో ఐ డోంట్ నో, ఏమయ్యేదో తెలీదు. సో ఆ థాట్స్ రాలేదు కాబట్టి ఈ రోజు ఆ సీన్, ఆ సినిమా, నేను ఇలా ఉన్నాం. అండ్ ఇంకొకటి, మీ హస్బెండ్ కూడా ఈ ఫీల్డ్ లోనే ఉండడం, అండ్ ఆయనకు తెలుసు ఎవరేంటి అనేది, కాబట్టి ఆ సీన్ ఇంపార్టెన్స్ కూడా ఆయనకు తెలిసి ఉంటుంది. ఆ సీన్ జరగకపోతే అసలు సినిమాలో ఆ లీప్ అనేది వచ్చేది కాదు. అవును.